శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఎటువంటి సందేశం తీసుకొచ్చారో తెలుసా అండి? తన బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషించేటువంటి ఒక గొప్ప సందేశాన్ని తన బిడ్డల కోసం బాబాగారు అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈ రెండింటిలో ఒకటి తాకు, నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో చెబుతాను వినమ్మా అని బాబాగారు ఒక తామర పువ్వును, మరొకటి గులాబీ పువ్వును తన బిడ్డలకైతే చూపిస్తూ ఉన్నారు. ఈ రెండింటిలో మీకు ఏదైతే తాకాలనిపిస్తూ ఉందో వాటిని తాకడం ద్వారా బాబాగారు తమ గురించి ఏం చెప్తున్నారో బాబాగారి మాటలలోనే మనం తెలుసుకోవచ్చండి. మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ, బాబాగారిని కోరుకుంటూ, మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరికను బాబాగారికి చెప్పుకొని మీకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ రెండు పువ్వులలో ఒక పువ్వునైతే ఎంచుకున్నారా అండి? అయితే బాబాగారు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటూ ఉన్నారో, ఏ పువ్వుని ఎంచుకున్న వారికి ఎటువంటి శుభవార్తను చెప్పాలనుకుంటూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబాగారు మొదటగా తామర పువ్వుని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి చెబుతూ ఉన్నారండి. వారి గురించి ఈ విధంగా అంటూ ఉన్నారు. తల్లి, ఈ పుష్పం ఎంతో శుభప్రదమైనది. ఆ పుష్పం బురదలో జన్మించినా సరే ఏమాత్రం బురద అంటకుండా స్వచ్ఛమైన పుష్పంలా మన దగ్గరకు వస్తుంది. ఈ పుష్పం దాని పుట్టుకలోనే ఎంతో శుభప్రదమైనదమ్మా. తానంతటా తానే స్వయంగా నిరూపించుకున్నది తల్లి ఈ విషయాన్ని. నేను బురదలో పుట్టాను, కానీ ఆ బురదను నేను అంటించుకోలేదని తనకు తానే నిరూపించుకుందమ్మా. దీని అర్థమేంటో తెలుసా తల్లి? కల్మషం లేనటువంటి ఒక వ్యక్తి ఎంతోమంది దుర్మార్గుల మధ్యలో ఉన్నా సరే ఆ చెడు ఆలోచనలను అంటుకోకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. ఇదే తామర పువ్వు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక నీతి. అర్థమైందా? చూడమ్మా, లక్ష్మీదేవికి నివాసమైనటువంటి ఈ పుష్పం ఎంతో అదృష్టం కలది బిడ్డ. ఇక ఇంత గొప్ప పువ్వు తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతునివని అర్థం. నీకు లక్ష్మీ కటాక్షం రాబోతోంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇకపై నీకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం కలగబోతుంది. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా సరే తామరవలే అందంగా నీ కష్టాలు ఏవీ కూడా బయట వారికి తెలియకుండా నీ కష్టాన్ని దాచుకుంటావు. ఎలాంటి సమస్య వచ్చినా దాని నుంచి ఎలా బయటపడాలని మంచి సమయంలో మంచి సమయస్ఫూర్తితో ఆలోచిస్తావు. అంతేకాని పక్కవారికి కూడా కష్టాలు రావాలని ఏనాడు కూడా కలలో కూడా నీ మనసులో ఆ ఆలోచన రాదు. నిజమే కదా? చూడమ్మా, ఎన్ని కష్టాలున్నా అస్సలు పొరపాటున కూడా నువ్వు భయపడవు. వాటిని దాటే ప్రయత్నం చేస్తావు. ఇది చాలా మంచి లక్షణం బిడ్డ. ఈరోజు ఈ తామర పువ్వు తాకిన నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను, శ్రద్ధగా విను. ఈ పువ్వు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పుష్పం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఈ తామర పువ్వులతో పూజించు. తప్పకుండా నీకు అదృష్టం కలిసి వస్తుంది. అలానే ఈ తామర పువ్వు రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో, తాకిన వెంటనే కందిపోతాయి కదా. అచ్చు అలానే నీ మనసు కూడా అలానే ఉంటుందమ్మా. ఎవరైనా ఒక మాట అన్నా సరే అస్సలు తట్టుకోలేవు. తిరిగి మళ్ళీ వాళ్ళని కూడా ఏమీ నువ్వు అనవు. ఎందుకంటే నీలానే వారు కూడా బాధపడతారేమో అని. ఎంత మంచి మనసు తల్లి నీది. ఈ సమాజంలో అందరూ నిన్ను బాధ పెట్టేవాళ్లే. నీ దగ్గర నిజాయితీగా ఎవ్వరూ ఉండటం లేదని ఎంతో బాధపడుతున్నావు కదా. ఒక్కటి గుర్తించుకో బిడ్డ,
ఇతరుల గురించి అస్సలు పట్టించుకోకు. నీ సగం బాధలకు కారణం అదే. నీకు కావలసిన బంధం ఖచ్చితంగా వస్తుందమ్మా. నీకు రాసి పెట్టిన బంధం నీతోనే ఉంటుంది. కాబట్టి అలాంటి వారితో సంతోషంగా ఉండు. ఎవ్వరూ నీతో లేరని మాత్రం బాధపడకు. తామర పువ్వు ఒంటరిగా ఎలా అయితే నిలబడుతుందో అలానే నువ్వు కూడా ఒంటరిగానే గెలుస్తావు. ఎవ్వరి సహాయం నీకు అవసరం లేదు. అర్థమవుతుందా? నిన్ను అర్థం చేసుకున్న వారే నీ దగ్గరకు వస్తారు. ధైర్యంగా ఉండమ్మా. రాని దానికోసం పాకులాడకు తల్లి. నువ్వు ఎదుర్కొన్న సమస్యలన్నింటికీ ఒక మంచి ముగింపు వచ్చింది. లక్ష్మీ కటాక్షం నీకు కలగబోతోంది. నేను చెప్పిన ఉపాయం పాటించు. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి తల్లి. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఆనందంగా ఉంటావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బాబా మాటను నిర్లక్ష్యం చేయకు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ సగం బాధలకు కారణం నువ్వు పక్క వారి మాటలు పట్టించుకోవడం వలని. నీ మనసు అవి జీర్ణించుకోలేకపోతూ ఉంది బిడ్డ. ఆ మాటలను ఎప్పుడైతే నువ్వు అక్కడే వదిలేస్తావో నీ జీవితంలో ఉన్న సగం సమస్యలు అక్కడే తీరిపోయినట్టే. అర్థమవుతూ ఉందా? సిరి సంపదలు తప్పకుండా నీ దగ్గరకు చేరుతాయి. ఆ తల్లి కటాక్షం తప్పకుండా నీపై ఉంటుంది. కానీ సంతోషం తీసుకురావడం మాత్రం నీ బాధ్యతే తల్లి. నువ్వు వీధిలో వెళ్ళే గొడవలన్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే సంతోషంగా ఎలా ఉంటావమ్మా? ఈ మాటతో నీకు కోపం రావచ్చు తల్లి. కానీ నేను చెప్పేదానిలో ఏదైనా తప్పుందా? ఎక్కడి మాటలు అక్కడే వదిలేయి. నువ్వు చేయని తప్పుకి నువ్వు బాధపడకూడదమ్మా. ఎవరు ఏమంటే నీకెందుకు చెప్పు. నీ పని చేసుకుంటూ నువ్వు వెళ్ళిపో. నిన్ను అనేవాళ్ళు అక్కడే ఉండిపోతారు తల్లి. కానీ నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నీకు అదృష్ట గడియలు మొదలవ్వబోతున్నాయి తల్లి. ఈ సమయంలో ఎలాంటి తలనొప్పి పెట్టుకోవద్దు. సంతోషంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అని ఏ బిడ్డలైతే తామర పువ్వును తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి. ఎంతో అదృష్టవంతులని చెబుతూ ఉన్నారు వారు. ఎందుకంటే తామర పువ్వు బురదలోనే పుడుతుంది, కానీ ఆ బురద దానికి అంటదండి. అంత స్వచ్ఛంగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బురదలో ఉండటం తప్పని కాదండి. బాబాగారు ఎందుకు దానిని అలా పోల్చారంటే, మలినమైనటువంటి కలుషితమైనటువంటి మనసులు ఉన్నటువంటి ఎంతోమంది మధ్యలో మనం ఉన్న ఆ కలుషితం మనకు అంటకూడదు, ఆ మురికి మనకు అంటకూడదు. ఈ ఉద్దేశంతో బాబాగారు ఆ తామర పువ్వును పోల్చారండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ తామర పువ్వును తాకిన బిడ్డ మీద ఆ తల్లి కటాక్షం ఉండబోతోందని బాబాగారు చెప్తూ ఉన్నారు. సిరి సంపదలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తున్నాయని బాబాగారు చెప్పబోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి తలనొప్పి పెట్టుకోవద్దమ్మా. మీరు సంతోషంగా ఉండండి. సిరి సంపదలు, ధనధాన్యాలు అన్నీ మిమ్మల్ని చేరుతాయి, కానీ సంతోషంగా ఉండాల్సింది మాత్రం మీరే. అదొక్కటి లేకపోతే ఎన్ని మీ దగ్గర ఉన్న ఉపయోగం ఉండదు. ఇలాంటి సమయంలో వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని మీ మనసుని పాడు చేసుకోవద్దు తల్లి అని బాబాగారు తన బిడ్డలకైతే చెప్తూ ఉన్నారు. అర్థమైందా అండి? బాబాగారు ఏ విధమైనటువంటి సందేశం ఎవరికి ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆ తండ్రికి బాగా తెలుసు. ఈ సందేశం మీకు అందింది అంటే తప్పకుండా మీరు ఈ తామర పువ్వును తాకారు అంటే ఈ సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయని అర్థం. ఈ అదృష్ట గడియలు మీ జీవితంలో రాబోతున్నాయని అర్థం. ఆ అదృష్ట గడియల కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉండండి. తప్పకుండా మీరు గెలుస్తారు. అతి కొద్ది రోజులలోనే బాబాగారు చెప్పిన మాట నిజం అవ్వబోతోంది. ఇక రెండవది, గులాబీ పువ్వుని ఏ బిడ్డలైతే తాకారో వారి గురించి బాబాగారు ఏం చెప్పారో ఒకసారి విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ అందమైన గులాబీని తాకిన నువ్వు అందమైన మనసు కలదానివి. ఇతరులకు ఎలాంటి కష్టం రాకూడదు, అసలు నా వల్ల పొరపాటున కూడా రాకూడదు అని అనుకునే మంచి మనసు నీది. ఇక నీ జీవితం కూడా ఈ గులాబీ పువ్వు వలె అందంగా ఉండబోతోందమ్మా.
నీ కుటుంబంలో ఉన్న వారంతా ఆనందంగా ఉండాలని వాళ్ళకి కావలసింది చేస్తూ ఉంటావు. నీ అభిమానాన్ని మొత్తం అందరికీ సమపాళ్లలో పంచుతూ ఉంటావు. ఈ గులాబీ ఎలా అయితే చెట్టు మొత్తం విరబూస్తుందో అదేవిధంగా నీకు జనబలం, కుటుంబ బలం కూడా ఉంటుందమ్మా. నిజమే కదా తల్లి? ఈ పుష్పాన్ని తాకిన నువ్వు ఎలాంటి అలుపు లేకుండా శ్రమిస్తావు బిడ్డ, కష్టపడి పని చేస్తావు. కాబట్టి ఈ పువ్వు తాకిన నీకు ఒక విషయం చెబుతాను, విను. చూడు బిడ్డ, ఈ గులాబీ పువ్వును అందరూ కావాలనుకుంటారు, అలానే నీతో ఉన్న వారందరూ ఆనందంగా ఉంటారు. అందరూ నిన్నే కావాలనుకుంటారు. ఇక నువ్వు వాళ్ళ కోసం పడే కష్టం, బాధలు అన్నీ కూడా గుర్తించి అందరూ నిన్ను మెచ్చుకుంటారు. ఎలాంటి సమస్య నిన్ను చుట్టుముట్టినా నీ కుటుంబ సభ్యులందరూ, వారి అండా కూడా నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. ఈ గులాబీ పువ్వు తుంచాలంటే జాగ్రత్తగా ముళ్ళు తగలకుండా తీయాలి. అలానే నిన్ను ఎవరైనా తాకాలంటే ముందు నీ వాళ్ళందరినీ దాటాలి. అది ఎవ్వరి తరం కాదు. కాబట్టి నీ బంధాలను ఎప్పుడూ దూరం చేసుకోకు బిడ్డ. పొరపాటున కూడా వాళ్ళ మనసు నొప్పించేలా మాట్లాడకు. చూడమ్మా, సమస్యలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటి వాటికి భయపడకు. ఆ సమస్యల వల్ల నీ బంధాన్ని దూరం చేసుకోకు, నీ బంధుగణాన్ని దూరం చేసుకోకు. వాళ్ళే నీ బలం. నీకొక సలహా చెబుతాను, వింటావా తల్లి? అయితే విను. చూడమ్మా, ఈ అందమైన గులాబీలతో నన్ను పూజించు. నీ జీవితం కూడా అంతే అందంగా ఉండేలా నేను చేస్తాను. నాకు పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదు తల్లి. నీ శక్తికి మించి చేసే పూజ నాకు అవసరం లేదు. నీకు ముందే చెప్పాను, మనస్ఫూర్తిగా ఒక పుష్పాన్ని నాకు ప్రసాదించినా నేను స్వీకరిస్తానని. ఈ గులాబీ పువ్వు నాకు ప్రసాదించు. నువ్వు కోరుకున్నది నీకు ప్రసాదిస్తాను బిడ్డ. నీకు సిరి సంపదలు కూడా అందిస్తానమ్మా. నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు. నమ్మకంతో ఉండు బిడ్డ. నీ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అంతా నాదే అమ్మా. ధైర్యంగా ఉండు. నీ బాబాపై నమ్మకంతో ఉండు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని బాబాగారు ఏ బిడ్డలైతే గులాబీ పువ్వును తాకారు ఆ బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని అందించారు. ఎంత అదృష్టం అంటే బాబాగారు ఒకే ఒక్క మాట చెప్పారు, ఒక్క మాటలో తేల్చేశారు. మీ శక్తికి మించిన పూజలు నాకు అవసరం లేదమ్మా, నేను అవి కోరుకోను. మనస్ఫూర్తిగా ఈ గులాబీ పువ్వును నువ్వు తాకావు కదా, దానిని ప్రసాదించు నాకు. మనస్ఫూర్తిగా ఒక పుష్పాన్ని ప్రసాదించు, దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని నేను నీకు ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారిది చాలా వెన్న లాంటి మనసు అండి. కొంచెం ప్రేమకే పొంగిపోతారు ఆయన. తన బిడ్డలు కష్టపడడం ఆ తండ్రి ఎప్పుడూ చూడలేరు. నాకు ఆ పూజలు చేయాలి, ఈ పలహారాలు కావాలి అంటే అప్పు చేసైనా పెడతామండి మనం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు కదా. బాబాగారు కావాలంటే మన తలకు మించినదైనా సరే తీసుకొచ్చి పెడతాం. అంత ప్రేమ తన బిడ్డలకు ఉంటుంది బాబాగారి మీద. అలా చేస్తారని చెప్పే బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు, అలాంటి పొరపాట్లు చెయ్యనే వద్దు. నేను మిమ్మల్ని ఏ రోజు కూడా ఇలాంటి పంచభక్ష పరమాన్నాలు తీసుకురమ్మని నేను అనుకోలేదు. మీరు పెట్టగలిగితే పెట్టండి, పెట్టలేకపోతే మనస్ఫూర్తిగా మంచినీళ్ళు ఇచ్చినా నేను పుచ్చుకుంటానమ్మా, ఒక పుష్పాన్ని ప్రసాదించినా నేను తీసుకుంటానమ్మా. మీకేది కావాలో అది నేను ప్రసాదిస్తాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబాగారి బిడ్డలలో ఏ ఒక్క బిడ్డ బాధపడడం ఆ తండ్రికి ఇష్టం లేదు. మన దగ్గర పూర్తిగా డబ్బుంది, మనం చాలా కోటీశ్వరులమే. మనం ఒక బాబాగారికి ఒక ఆలయాన్ని నిర్మించాం, ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు బాబాగారికి 1000 వంటకాలతో వండి బాబాగారికి ప్రసాదంగా పెడుతూ ఉన్నాం. ఆ బిడ్డల్ని ఎలా ఆశీర్వదిస్తారో, చేతిలో వసతి లేనటువంటి భక్తులు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా వాటిని కూడా అదే ప్రేమతో ఆస్వాదించి వాళ్ళని కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారు. ఇక్కడ బాబాగారు చూసేది ఒక్కటే అండి, వారి మనసులో ఉన్న భక్తి, ఆ ప్రేమ.
ఈరోజు ఈ గులాబీ పువ్వులు తాకినటువంటి బిడ్డలకు ఈ విధంగానే బాబాగారు తన ఆశీర్వాదాన్ని అందించబోతూ ఉన్నారు. తల్లి, నీ మనసులో నువ్వు తాకాలనుకున్న ఈ పుష్పంతోనే నన్ను పూజించు, నీకు సిరి సంపదలు కలిగిస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈ విధంగా గులాబీ పువ్వుని ఏ బిడ్డలైతే తాకారో ఆ బిడ్డల గురించి ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు ఇచ్చారు. ఆ గులాబీ పువ్వుని తాకిన బిడ్డలందరికీ కూడా సిరి సంపదలు నేను ప్రసాదిస్తానని, అదేవిధంగా వాళ్ళకి బంధుగణం ఉంటుంది, జనబలం కూడా ఉంటుంది, వారిని దూరం చేసుకోవద్దు అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త తన బిడ్డలకు ఇచ్చారు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళండి. జనాన్ని మనం వెనక రావడం అంటే, మనల్ని ప్రేమించడం, మనల్ని అభిమానించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా మీ చుట్టూ ఉన్నటువంటి మీ వారిని దూరం చేసుకోవద్దని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా బాబాగారు ఈ 2 పువ్వులు ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి ఇంత మంచి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వివరించారండి. ఈ సందేశంలో ఉన్న బాబాగారి పలుకులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తూ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.